దోస్తులు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడుర్రి. గర్భవతులు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు మాత్రం దయచేసి ఈ వీడియో చూడకుర్రి. నాతో ఛాలెంజ్ చేసిన నా ఒక పరిచయం ఉన్న ట్రాన్స్జెండర్ సడన్గా నాకు ఫోన్ చేసి దానికి దమ్ముందా, నువ్వు చేస్తావా, అన్నీ చేసేటి ఫేక్ అది అని చెప్తే మరి నువ్వు రా, ఓ ప్లేస్లో తీసుకుపోతా అని చెప్పి. ఏమైంది అమ్మా జీవితం ఎందుకు తర్వాత పుట్టింది నా బిడ్డ. నీ పెళ్ళే కాలేగా తల్లు అమ్మనా. ఏమైంది లిప్సీ? ఆమెకు దయ్యం పట్టినాక మాత్రం నాతోని మామూలుగా ఆడుకోలేదు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పొల్లు కుక్కను కొట్టినట్టు కొట్టింది అన్నైతే. నేనైతే లాస్ట్ కాలు మొక్తా అని చెప్పిన. వీడియో మాత్రం స్కిప్ చేయకూరి. మీకు లిప్సీ లిప్సీ ఏమైంది? లిప్సీ పట్టినట్టు నీ దండం పెడతా ప్లీజ్, ప్లీజ్ కాలు మొక్తా ప్లీజ్. ఇప్పుడు వీళ్ళ అమ్మకేం సమాధానం చెప్పాలి, వీళ్ళ అయ్య వాళ్ళకేం సమాధానం చెప్పాలి? అర్ధనారీశ్వరుడు ఏంటిది? సగం అర్ధ అంటే పార్వతి సగం, శివుడు సగం అయితేనే అర్ధనారీశ్వరు అన్నారు. వట్టిగన్నారా? మా పాప ఎక్కడుంది? అమ్మతో ఏం చేస్తున్నా? నాకు విసలేస్తుంది. ఏమైంది? అరే నన్ను కొడతాయిందే బద్మాల్తానా? తమాషాలు చెప్తున్నా నీ అమ్మాని. ఆగో తీసుకపోతా నీ బిడ్డ దగ్గరికి. నువ్వే వచ్చినావు. నాకు ఛాలెంజ్ పోదా ఊరేసుకొని చచ్చిపోయిండు కదా. నీకు చెప్పినా అద్దు అని చెప్పి మంచి ప్లేస్ కాదు. నువ్వు నన్ను చంపుతా నన్ను. నా బిడ్డని ప్లీజ్ లిప్సీ దండం పెడతా. ఏమైంది? ఇంతకు ముందు ఒక వీడియో తీసినాం. ఇదే మిల్లులోకి వచ్చి ఒక వీడియో తీసినప్పుడు అది భయంకరమైన వీడియో. అది నా ఫోన్ వలిగిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి విహారీ ఒంటరి విహారీ దాంట్లో కూడా భయంకరమైన శబ్దాలు వచ్చినాయి. ఏమేమో కనబడ్డట్టు, తెల్లారి ఆకారం ఇట్లా గాలిలో ఊగినట్టు చాలా బాగా డిసప్పాయింట్ చేసారే. ఇదే గోడ మీద ఏదో నల్లటి ఆకారం కనబడ్డది అప్పుడు. సో ఆ వీడియో చూసి నా సబ్స్క్రైబర్, నా ఫ్రెండ్ లెక్కనే ఒక అర్ధనారీశ్వరుడు అన్నట్టు మీకు తెలుసు ఆల్రెడీ. అతను అన్నాను ఫేక్ వీడియోలు చేస్తావు, ఎందుకు అట్లా ఇదన్నీ చేస్తావు, మొయిస్పై నువ్వు ఇవన్నీ బుగ్గా ఇవన్నీ మస్తు చూసినా భయపడలే, నన్ను తీసుకపో, నీకు దమ్ముంటే నీకు ఛాలెంజ్ ఇస్తున్నా అని చెప్పగానే సరే పోదాం తీద్దా అని చెప్పి నేను వచ్చేసిన, తీసుకున్నా నేను. సో చలో లిప్సీ భాయ్, నీకు నువ్వు అసలు నాకు ఎందుకు ఛాలెంజ్ చేసినావు? ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా భయ్యా. ఇవన్నీ నేను ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఏమైనా చూడు. పేరేంటిది నీది? నా పేరు లిప్సీ. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఇవన్నీ, ఈ భూతాలు, ఈ దయ్యాలు. నాకేం భయం. చలో పోదాం ఒకసారి. ఎవరు లేరు, పా పోతుందా. చలో రెడీ. చూడు మీద కొంచెం జూమ్ చేయి. గడగడ ఒకటి పదా చూద్దాం. చూడవు? చూసినా. అరే సీరియస్ అంటున్నా, చూడు ఒకసారి. జూమ్ చేయి రేకుల మీద. చూడు ఏమైనా కనబడుతుంది? నాకైతే ఏం కనబడుతుంది, నాకే కనిపించదు. నేను ఒక అర్ధనారీశ్వరుని, శివుడు పార్వతి కలిస్తేనే అర్ధనారీశ్వరు అంటారు, వట్టిగా అన్నారు. చాలా పోదాం పా, చూద్దాం ఏముందో చూపిస్తాను. ఆల్రెడీ నాకు భయం ఉంది, నువ్వు ఛాలెంజ్ చేసిన వాటి నేను ఉరికొచ్చిన. ఛాలెంజ్ నేను. సరే
నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంట కానీ మరి ఏమైనా అయితే నువ్వు భయపడకు, ఏమైనా అయితే నన్ను భయపెట్టకు. మనం భయపడేటోళ్ళం, భయపడేటోళ్ళం కాదు మనం. మనం చూసి భయపడతారు కానీ మనం భయపడతాం. మాటలకేనా? మాటలు కాదు, నిజమే అది, నిజమే అది. పీకా విసుక బుద్ధి అవుతుంది నాకు. ఎందుకు నన్ను ఇట్లా అంత అవసరం అనిపిస్తుంది. ఒక్కసారి నువ్వు లోపలికి పోదాంపా. నా నీడ నేను చూస్తేనే భయం అవుతుంది. పోదా ఎవరున్నారు లోపల? పోదాం. మెల్లా మెల్లా. గోడ ఎక్కడ? ఏది? ఆగు చెప్తా. లోపల ఎట్లా మూసేసి చూడవు గేట్ని చూడచ్చు. మొన్న వచ్చినప్పుడు ఓపెన్ ఉండే మొత్తం మళ్ళీ ప్యాక్ అయింది. మొన్న నేను తీసిన ఇది గేటే కనబడతలేదు. ఏం కాదు పా. నీ చైన్లు ఉన్నాయి ఈ కాలుకి గజ్జల సౌండ్ వస్తుంది మరి కదా. గేట్ దీనింది. అయ్యో మూసేసిరా? ఏం కాదు మూసేసిరో దీనిలో ఎటు రావద్దని చెప్పి అంతా. మనం భయపడద్దు. 10 మంది వస్తే మనం 10 మందితో మాట్లాడాలి. శబ్దం వస్తుందా? ఇప్పుడు వచ్చిందా? పా నేనున్నా, ఏం కాదు. చలో గడుజుడు ఒకసారి. రావు ఏందది? ఏం కనబడుతుంది? ఏదో వస్తే పోతే కామని పట్టించుకోద్దామని మనం. ముళ్ళ కంపలు చూడు దాని వేది ఏమైనా అనిపిస్తుందా గేట్ కాడికి వచ్చినప్పుడు? ఏమన్నా నాకేం భయం ఏమి ఉండదు. నేనే పెద్ద దయ్యము, పిశాచి, భూతము నేనే. ఏమైంది? ఏం లేదా? ఎందుకు? ఏమైంది? ఏదో శబ్దం వినిపిస్తుంది. ఏదో ఉంది పక్క. నేను తీసుకెళ్తా. నాకు తెలుసు నాకు ఆల్రెడీ. నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను ఉన్నా. నాకేం టెన్షన్ లేదు, నేను నీతో వస్తా. నేను ఏదో అన్నావు కదా, ఏదో ఉందన్నావు కదా. భయం లేదు, నేను తీసుకెళ్తా పదా. చలో పక్కనా ఆవు పోదాం. ఆవు సౌండ్లు వస్తలేవా నీకేం? నేనున్నా కదరా. ఎంత చీకటి ఉంది తెలియదు. తొందర ఏం భయపడకరా, నేనున్నా కదా. ఆగు ఆడ ఏమున్నాయో. నేనున్నా కదా. నేను ఒక అర్ధనారీశ్వర్. అర్థం చేసుకో. నేను ఒక అర్ధనారీశ్వర్. నేను లేనిది ఏం జరగదు. నడుద్దా. ఏం కాదు, పట్టించుకోవద్దురా. నేను లేనా? ఎక్కడ? ఏడుంది? ఏదో ఉందన్నావు కదా. ఏదున్నా మొత్తం నేను తీసేస్తా. నువ్వేం భయపడకు, అర్థమైందా? నేను ఉన్నా కదా. ఏదున్నా నేను తీసేస్తా. ఏం ఇది కాకు కానీ రా. చూపించు పైన. ఏడా? మాకు దీనిలో జరిగిన సంఘటనలు మామూలు సంఘటనలు కావు మరి. ఎక్కడ అది? ఇదే ప్లేసా? ఎవరు వచ్చారు? చూపెడదామని వచ్చిన ఇది. ఎందుకంటే ఒక ఇజ్జత్ అనేది ఉంటుంది. ఎందుకంటే కొంచెం జెన్యున్ కాదు అది అనేటోళ్ళు ఉంటారు. సో దాని గురించి నేను చేడుకోదాం. ఎక్కడ ఏదో ఉందన్నావు కదా. తీసేస్తాడు. భయపడకురా. ఏం కాదు, నేనున్నా కదా. భయపడకు. అరే రా చూద్దాం. ఏదో ఉందన్నావు కదా. అటు శబ్దం వచ్చింది. శబ్దం వస్తే నేను లేనా? ఏమైనా ఉంటేనే వస్తాయి. నన్ను మించిన శబ్దం ఉందా? మనకి విడినా ఉంటుందా? నన్ను మించిన శబ్దం ఉందా? అంటే నేనే బిస్కెట్ ఇప్పుడు దా. ఎక్కడ చూపిద్దరు? నేను చూపెడతావు. ఏడా? నీ గజ్జల సౌండ్ వస్తేనే ప్యాక్ అవుతుంది. సౌండ్లు ఇగో నాకు జరిగిన సంఘటన గీడ. ఎప్పుడు భయపడే ప్లేస్? గీడ ఇదే నువ్వు చెప్పింది? గీడ పడి కొట్టుకున్నా గీడ. అవునా? ఏం టెన్షన్ తీసుకోకు, నేను ఉన్నా కదా. ఏమైతుంది? పోదామా? అక్కడేమో ఉంది అన్నావు కానీ నమ్మట్లేను. నీకేమైతుంది? నువ్వు ఎందుకు అయినావు ఇట్లా? మళ్ళీ బేకులు ఎందుకు తీస్తున్నావు ఈ టైంలో? శబ్దం వస్తుంది అన్నావు. ఏడా
శబ్దం ఎక్కడ? గిడిదికి గడికో గాడికి వెళ్ళొస్తున్నాయి శబ్దాలు. చూద్దాం పా. నేను చూసినప్పటికీ కిటికీ కాడ మాత్రం ఘోరంగా ఉండే. ఈ ప్లేసా? లోపట్లనా? ఏడా దా పైకేం చూస్తున్నావు? భయపడకు. రాదు చెప్తా స్టోరీలో ఊరేసుకున్న దానికి. మొన్న చెప్పినావు అదేనా? ఇంతకుముందు వీడియోలో చెప్పినా చూడు. అదే అది. భయపడక ఏం కాదు. చలో ఇప్పుడు అవసరం అనిపిస్తుంది. బాగా వేస్తున్నాడు నడువు. ఏం కాదు పా. భయపడక. ఎందుకు భయపడుతున్నావు? చలో. సౌండ్ విన్నావా? సౌండ్ అసలు ఏంటి? సౌండ్ అయితే వినిపిస్తుంది కానీ పట్టించుకోను. పట్టించుకోదు కాదు మనం చూద్దాం. సౌండ్ ఇటే వస్తుంది. ఎడ్చేది విన్నావా? ఇప్పుడు భయపడుతుంది. రామర్ భయపడుతున్నావు. చూపిద్దు. ఏ సౌండ్ చూపిద్దురా నాకు? టెన్షన్ తీసుకుంటావు ఎందుకు? చెప్తే నువ్వు నడు. రాత్రిపూట అనవసరంగా తిరుగుతావు. ఏదో నల్లడా ఏది ఏది చూపి. ఏడా మర్రా? ఇప్పుడు నువ్వేంటావు కదా. మెల్ల మెల్ల కూల్. ఎందుకు కోపానికి వస్తున్నావు? దయ్యం అన్నావు. ఏది? నువ్వెందుకు కోపానికి? దయ్యం అన్నావు. ఊరే అంటివి అదంటే ఏది రా. నువ్వెందుకు కోపానికి వస్తున్నావు? మరి నాకు మెల్లగా అప్పటి నుంచి మెల్లగా లేపనేక నాకు అర్థమైందా? మెల్ల మెల్ల మన చూపిద్దురా. కూల్ దా కూల్ కూల్ జరా. నువ్వు మెల్ల. నేను శాంతంగా ఉన్నాగా. శాంతంగా. ఎందుకు కోపానికి వస్తున్నావు? మరి దయ్యం అంటివి. లిప్సీ నీకు దయ్యాలంటే తెలుసా? భూతాలంటే తెలుసా? గాడ గజ్జేసి గిజ్జేసి ఏది? ఎవరు పెడతారు? చెప్తే నమ్మలేదా? ఏది చూడు ఏముంది? రోడ్ అది మనం ఇంతకుముందు వచ్చింది. మరి సౌండ్ ఏది? ఇప్పుడు నువ్వు విన్నావా ఏడ్చేది? ఇగో గిన్ని ఉన్నాయా? గిన్ని సౌండ్లు చూసిన. భయపడేది లేదు. నడువు పా. అటంటివి ఇటంటివి ఇదే అటు నడువు. అసలు నువ్వు ఆగు. ఒక్క విషయం ఆగు. నన్ను ఎందుకు ఆగని చెప్తున్నా? ఆగు. నడువు. దయ్యమే భూతమే. దూరుతున్నావు. నేను అంతా రా. మరి చూపిద్దుపా. ఏది? ఇక ఊరేసి గాడు కూడా చచ్చిపోయిండు. ఏది మరి దయ్యం ఏది? పైన కూర్చున్నాను నువ్వు. ఎవరు మళ్ళా భయపడుతున్నావా? భయపడద్దు. నేను ఎందుకు పడతా? నేను ఉన్నా శోభత వచ్చిన మరి రా. మళ్ళీ భయపడకురా. సౌండ్ సౌండ్ ఇటు వస్తుంది అబ్బా. ఇటు ఈడ వస్తాను మ్యాటర్. ఈడ నీకు అర్థమైతే లేదు. అట్లేదు. ఏది? ఆ రోజు వీడియోలో కనబడ్డది. ఇటు ఒకటి ఇంకా చూడు. భయపడకు. నేను లేనా రా. కొంచెం ఆ డోర్ తీసినప్పుడు సందే తయారైన శబ్దాలు. మరి నేను చెప్పిన నా మాట విన్నావా? భయపడకు అని చెప్పేసి నువ్వే భయపడుతున్నావు. నన్ను భయపడిస్తున్నావు. నేనేం భయపడను. రా నడు అని చెప్పిన వచ్చిన. నేను భయపడు కాదు. మరి నువ్వు చూడ అట్లా గోడ అవుతుంది. నడు చూడేవాడు తాళం ఇచ్చిరా. భయపడకు. వచ్చింది నువ్వే అసలు ఏం భయపడకు. వాళ్ళు ఉన్నారా చూద్దాం ఫస్ట్. లైట్ వంట ఫస్ట్ చూడ. చూడు ఇడుగొట్టు ఇడుగొట్టు ఇడుగొట్టు. ఎవరు లేరు. అంతా ఎవరు లేని ఆగమవుతున్నావు మస్తు తెలుసా. ఆగాకు. టెన్షన్ ఏం పడకు. మెహూనా ఏం టెన్షన్ పడకు. ఇదంతా భయపడకు. నేను ఉన్నా కదా. ఆల్రెడీ ఇది పెద్ద హాంటెడ్ హౌస్ ఇది. ఇక దీనిలోకైతే ఓనియలేమన్నది. ఇలా మనం అటు సైడ్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇటు సైడ్ అసలు ఓనితలేరు. నువ్వు అస్సలు భయపడకు. కూల్ 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 కూల్. పంప నడు లోపడి నడు. ఏదైతే అదే నువ్వు మంచిగా ఏదో చేయి దింపినావు. నాకు కథం ఇక ఎనర్జీ వచ్చేసింది. నువ్వు అసలు భయపడకని చెప్తూనే ఉన్నా. నేను లేనా? ఇంత పెద్ద మనిషి ఇప్పుడు లోపల వస్తుంది. అవి ఏదో సమ్ శబ్దాలు రా. ఇటే వస్తున్నాయి శబ్దాలు. దా నేనున్నా కదా. చలో. మీకు ఎక్కువ తెలియదు. శబ్దాలు నువ్వు చెప్తున్నా? అది ఎందుకు చెప్తున్నావు? చంపేస్తాను కదా మమ్మల్ని. ఇంత డేర్గా కొట్టుకుని చూడు. నిజంగా వీళ్ళతో బాగా జాగ్రత్తగా ఉండాలి. ఇంత డేరా మీ దాంట్లో?
అర్ధనారీశ్వరుడు అంటే ఏంటిది? సగం అర్ధ అంటే పార్వతి సగం శివుడు సగం అయితేనే అర్ధనారీశ్వరు అన్నారు. వట్టికన్నారా? శివుడు పార్వతి లేనిది ఏదో అంటూ చూసినావా? శివుడు ఆజ్ఞ లేని చీమైన కుట్టదని వట్టికన్నారా? అంటే ట్రాన్స్లలో అంతా డేర్ ఉంటుందా మీ దాంట్లో? డేర్ కాదు, అర్ధనారీశ్వరుడు అంటే శివుడు పార్వతి కలుస్తేనే కదా. ఇప్పుడు ఈ శబ్దాలు మరి ఏంటిదంటావు మరి నువ్వు చెప్పు. అది దేవుడు ఆజ్ఞ కావాలి, లేకపోతే సమ్ ఏదన్నా అక్కడ కనబడుతుందా? దాని మీద తెల్లటి ఆకారం ఒక దాంట్లో ఉన్నాయి. ఎప్పుడు? నెక్స్ట్ వీడియోలో, పోయిన వీడియో, పాత వీడియోలో భయంకరమైన అంటే వెనక సైడ్ ఇంకుండే, కానీ ఇక్కడ నుంచే కదులుతున్నాయి. ఎన్ని సౌండ్లు, గజ్జల సౌండ్లు అవి ఇవి రాలేదు. గజ్జల సౌండ్ అది ప్రేతాత్మ. నీ గజ్జల్దా మరి? అదంతా పిచ్చి ప్రేతాత్మ. అదంతా ప్రేతాత్మ మీరు అనుకుంటారు, కానీ దయ్యాలు భూతాలు ఇవన్నీ రాంగ్ డిసిషన్ అది మీరు తీసుకుంటే. అంటే మనిషి మానవ జన్మ ఎత్తినాక చచ్చిపోయినాక మనిషి ఆత్మ అనేది బయటికి వెళ్తుంది అంటారు కదా, అది ఫేకా? చాలా తప్పది. ఎవరు చెప్పారు కానీ చాలా తప్పది. బయట ఏదో పక్షులు ఉంటాయి కదా నైట్ టైంలో, పక్షులు, జీవులు. నా కళ్ళు మొత్తం అటే పోతున్నాయి కదా దాని మీదకి. అలా సమాధి ఉన్నట్టున్నారు. ఏమైంది? ఎందుకు మొసలు తిరుగుతున్నావు? లిప్సీ ఏమైందట? ఏమైంది? ఏమైంది లిప్సీ? లిప్సీ ఏమేమో మాట్లాడుతా అంటే ఇక ఆగు. ఏమైంది? 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 పట్టేసిందట చెప్పినా నీకు. ఏంటిదంట? చచ్చిపోయింది ఇందులో ఒకడు. నన్ను అట్ట ఆగు కానీ నేను ఎటు పోను. కానీ నాకు ఏమైంది? ఏమైంది? ప్రాబ్లం ఏంది? ఒకడు ఊరేసుకొని చచ్చిపోయింది కదా. నీకు చెప్పినా అద్దు అని చెప్పి మంచి ప్లేస్ కాదు. ఏమంతా ఆగం చేసినంత వాడు. ఏం చెప్తుంది నేను? నువ్వే వచ్చినావు, నాకు ఛాలెంజ్ చేసినావు. ఇది మంచి ప్లేస్ కాదు. రాను పోతా మా ఇంటికి పోతా. ఏమైంది లిప్సీ? లిప్సీ ఏమైంది? లిప్సీ 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 ఏమైంది? లిప్సీ పట్టి నావించినట్టుంది అప్పుడే. నేను చెప్తాను అద్దు అంటే ఆ నల్లటి ఇంటికెళ్ళి చెప్తే ఏంటే ఏమైంది? చూపెట్టుగా ఆవాహించినట్లుంటుంది. గజ్జల సౌండ్. ఏ లిప్సీ లిప్సీ ప్లీజ్ అవును దండం పెడతా ప్లీజ్ ప్లీజ్ కాలు మొక్తా ప్లీజ్. ఏమైంది? నాకేమైంది? లేచి అంతమ్మా. ఏమైంది? ఏ అబ్బా ఏమైంది? ఎందుకు నన్ను అట్లా వాడేసారు? అంత ఎవరు నేనా? ఉన్నారాడు వాడు నీ మీద ఆవహించినట్టుంది. ఏమైంది? ప్లీజ్ లిప్సీ దండం పెడతా. మళ్ళీ మీ ఇంట్లోకి వెళ్తే నన్ను గేట్లు కదులుతున్నాయి. అంత దగ్గర తీసుకుపోతాను. ఫేస్ పెట్టు. చెప్తాయినా ప్లీజ్ పోదా. అరే ప్లీజ్ లిప్సీ నీకు దండం పెడతా. ఎందుకు చేస్తున్నావు ఇట్లా? నాకు అర్థం కాదు. అట్లా ఎందుకు చేస్తున్నావు? పాపనా? అమ్మతో ఏం చేస్తున్నావు? నాకు ఇసలు ఎత్తుంది. నన్ను అరే ఎవరు గేట్లు కొట్టింది?
అటు చూస్తుండు. చిన్న తల్లి పాప చిన్న తల్లి ఒక తల్లిలో అమ్మనా అమ్మ ఏమైంది లిప్సీ? నీకేమైంది చెప్పు. ఇప్పుడు ఎట్లకి పోతే దొరకదు నాకు. నేను మా ఇంటికి పోవాలి. ఎవరు మీది? మాది ఇక్కడనే. నేను చెప్తాను అద్దు 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 అని చెప్తే విన్నావు. లిప్సీ లిప్సీలో లిప్సీ లిప్సేనా లిప్సేనా మాట్లాడేది? ఏమైంది ఏమైంది వచ్చేసింది మీద ఆవహించినట్టుంది. ఆగా ఉప్పర్ ఆగా ఆగా ప్లీజ్ లిప్సీ ప్లీజ్. నీ పేరేంటిది? నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. మహేశ్వరి. మహేశ్వరి ఏంది ఇది? మహేశ్వరి అంటే ఎక్కడ నన్ను గీడికి ఎందుకు తీసుకొచ్చినావు? నేను ఎందుకు తీసుకొచ్చినా? డాడీ డాడీ మా డాడీ పిలుస్తా. డాడీ ప్లీజ్ ప్లీజ్. ఏం డాడీ డాడీ ఏమైంది ఏమైంది ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఎందుకు ఎడుతున్నావు? నేను తీసుకురాలే నిన్ను. ప్లీజ్ లిప్సీ నీకు దండం పెడతా. ఏమైంది? తల్లా ఏంద్రా? ఏమైంది లిప్సీ? పో. మా పాప పండుకుంది. మా పాప పండుకుంది. పో. పాప ఎవరు? మా పాప. నీకు పెళ్ళి కాలే ఇంకా? పాప ఎక్కడిది లిప్సీ? నీ పేరేంటిది? మహేశ్వరి. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? చిన్న పాప ఉందా నీకు? నీ బిడ్డ ఉందా? నీ బిడ్డ ఉందా? పండుకుంది మా పాప. అద్దు లిప్సీ నడు. నీ పేరు లిప్సీ. నీది నువ్వు కూడా సిరిసిల్ల ఉంటావు. నా దోస్తు పాపని పండుగ పెట్టుకున్న తర్వాత వస్తా. పో పో. ఏం చేద్దామంటావు? కెమెరా అయితే మళ్ళీ ఆబాకు. ఎందుకంటే ఉరికినా ఉరుకుతుంది గది బాధ. మళ్ళీ ఎటు ఉరికిందో కనబడది. ఆగు ఆగు ప్లీజ్ ప్లీజ్. దండం పెడతా ప్లీజ్ 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 ప్లీజ్. నా పాపని ఏడబెట్టిన నేను ఉంటా. మా పాప దగ్గరికి పోతా. పాప దగ్గరికి పోతా. నేను వెళ్ళిపోతున్నా. ఎటు పోతావు? ఎటు నేను వెళ్ళిపోతున్నా. ప్లీజ్ ప్లీజ్. నీ పాపని తీసుకొస్తా. నేను తీసుకొస్తా తీసుకొస్తాను. మన కార్ కాడికి పోదామా? కార్ కాడు ఉంది పాప. బిడ్డ కావాలి. ఊరుకో. అదే పాప సౌండ్ వస్తుంది. బిడ్డ కావాలి. కారు కూడా కనబడుతుంది. కార్ కాడ ఏముందావు? మా పాప. పాపనా? మా చిన్న తల్లి అక్కడ కూర్చుంది. మా పాప
మా పాప అక్కడ ఉందిలే, మా పాప అక్కడ కూర్చుందాకు. నా బిడ్డ నా కార్లోనే కూర్చుంది. నా బిడ్డ లే అబ్బాయి పెట్టు ప్లీజ్, పెట్టు. నా పాప నా పాప కావాలి, నా బిడ్డ కావాలి, నా కన్మని కావాలి, నా బిడ్డ. నీ పాప ప్లీజ్, నా పాప చూడు. మా పాప అమ్మ అంటుంది. మా పాప అమ్మ అంటుంది నన్ను. నన్ను నవ్విస్తున్నావు. పాప నన్ను అమ్మ అంటుంది. తల్లి బాధ అటే ముందు అద్దు, నువ్వు ఇట్లా ఆడ అయిపోయింది. ఏమైంది? మా పాప అసలు ఏంది? ఏమైతుంది? మా పాప కావాలి. కార్ పైన కూర్చున్నది మా పాప. ఎందుకు నువ్వు ఏమైనా? పాప కావాలి నాకు, మా కన్మని కావాలి నాకు. నా బిడ్డ పేరు కన్మని. इसको सीधा गाड़ी में डाल देके सीधा लेके चलेंगे. हाँ धक्का इसको भी अरे भैया समझो जी चलेंगे ना भैया. ఘోరంగా ఉంది కథ. ఏమైంది అసలు? నీ బాధ ఏంది? లిప్సీ నువ్వు పేరు చేసుకో. కొంచెం ఓకే పట్టు. లిప్సీ మా పాప ఎక్కడుంది? కారు కాడ ఎవరైనా ఉన్నారా చూడు. మన 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 వేహమ్మ పోయింది మా పాప ఇంటికి. ఇప్పటిదాకా గడ పైన కూర్చుంది, ఇప్పుడేమో పోయింది. మమ్మీ ఇంటికి రా అన్నది. ఇంటికి పోతా నేను. మా ఇంటికాడ దించుతావా నన్ను? నేను దించుతాను నిన్ను. మా పాపను చూడాలి నేను. మా పాపను చూడాలి నేను. మా పాపను చూడాలి. నా బిడ్డలో కావాలి. నా పాప కావాలి. నా పాప కావాలి. నా పాప కావాలి. కెమెరా కూర్చో. ఆగు ఆగు, ఫస్ట్ పోదాం. ఆ కయాల లేదు ఇప్పుడు. ఆ ప్లేస్ చూడవు ఎంత 100 ఉందో చూడు. ఏం సౌండ్ అది? ఏమైంది? ఏమైంది? నీ పాప దగ్గరకు తీసుకుపోతున్నాం. నీ పాప దగ్గరకు పట్టుకుపోతున్నాం. ప్లీజ్ 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 మంచిగా కూర్చోను. నువ్వు మంచిగా కూర్చో ఫస్ట్. నువ్వు మంచిగా కూర్చో. తీసుకపోతున్నా అటే పట్టుకపోతున్నా. అటే తీసుకపోతున్నా. నీకు అటే పట్టుకపోతున్నా. నువ్వు కనబడతలేదు. తువ్వ కనబడతలేదు అటు. కొట్టకు. ఆగు, తీసుకపోతుంది. ఈ పాప దగ్గర ఏడికొచ్చిన ఏడికొచ్చిన పోతున్నా. అటే పోతున్నా. ఊరికే పోతున్నా. ఆగు ఏమైనా ప్లీజ్ ప్లీజ్. అరే కైకు ఎందుకు కైకు సతారి వస్తుంది. తీసుకపోతా నీ ఫోన్ ఏది? 1:30 అవుతుందా? పోదాం. भाई कहाँ है? हेलो, इसको मैं कनको हंटिंग वीडियो करने लगा था. मैं हंटिंग वीडियो हमारा सुना रहे. अरे पूछने वाला जी हंटिंग वीडियो बनाना है तो उसके आगे आ गया. कहाँ है तुम्हें? कहाँ? भाई यहाँ बाजू की छोड़िए. मैं एक 6 किलोमीटर दूर है तुम्हारे से. तोबा जोड़ो. आगो आगो
పోతున్నాం అరే అరే గుంత ఆగు ఆగు ఒరే స్టీరింగ్ గుంజాకు अरे तुम्हें काम करो जी तुम्हें रोड पे खड़ो वहाँ पे क्रॉसिंग करे खड़ो आगे क्रॉसिंग करना अपने अड्डे करना जल्दी लेके आ रहे हैं उसको देखे ప్లీజ్ బుజ్జి కావాలి నాకు హౌస్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహ్ బుజ్జి నా బిడ్డ కావాలి చేద్దాం కెమెరా ఆఫ్ చేయి నా బిడ్డ అరే తీసుకపోతా బిడ్డ కావాలి నువ్వు నన్ను చంపుతా నన్ను నా బిడ్డ తీసుకో బిడ్డ ఆపు పోతున్నాం కారు ఆపు పోతున్నా ఇప్పుడు వీళ్ళ అమ్మకేం సమాధానం చెప్పాలి వీళ్ళ అయ్య వాళ్ళకేం సమాధానం చెప్పాలి ఛాలెంజ్ చేసి వచ్చింది నా బిడ్డ లేకపోతే నేను కూడా పోతా నేను కూడా తొవ్వ ఇంకా తరుగుతలేదు ఇది ఫోన్ చేసిన వాళ్ళకి చేసిన మన అడ్డగాడు ఉన్నాడు టర్నింగ్ కాడు ఉన్నాడంట రమ్మనన్నా వస్తుంది ఆగు బండి చచ్చిపోతానే లేకపోతే బిడ్డ అరే సీరియస్గా నా బిడ్డ నా బిడ్డ ముఖ్యము ఇస్తా నీ బిడ్డ ఆగు బద్మాసం ఉండే నీ బిడ్డని పట్టుకపోతానే బద్మాసం ఉండే తర్వాత పుట్టింది నా బిడ్డ నీ పెళ్ళే కాదేగా అరే నీ పేరు లిప్సే అరే నువ్వు ఎవరివే నాకు అర్థం కాదు ఎందుకు చెప్తున్నావు ఇట్లా అరే నీ బిడ్డానికి ఇస్తానే అరే నన్ను కొడతాయిందే పద్మాస్తానా తమాషాలు చెప్తున్నా నీ అమ్మని ఆగో తీసుకపోతా నీ బిడ్డ దగ్గరికి అమ్మ అప్పటి నుంచి అద్దెలు అంటే ఉర్రే దొరుకుతున్నావు నీ అబ్బాని జీవితం ముఠ ఇలా మేము సత్తానే ఛాలెంజ్ అనుకుంటా పోషాణం అనుకుంటా పరిశాన్ తింటున్నావు నీ అమ్మ చంపుతా ఉర్రకు పద్మాసం ఉండ ఉర్రకు ఇస్తా నీ బిడ్డని ఇస్తా రోకు వచ్చిందా ఏను ఆపేయి రోకే ముంగట చూడ చేసి పెట్టినట్టున్నారు రోడ్ల మీద పక్కకి వెళ్ళని చేసినాం ఇంటికాడ ఎందుకంటే లైవ్ పెడుతున్నా ఇంటికాడ ఎందుకంటే లైవ్లో తెలవాలి ఎందుకంటే మనం వచ్చి దించేసినామంటే రేపటికి ఏమైనా జరిగినా మన మీదకి వస్తుంది ఎందుకంటే ఇంటి దాకా డ్రాప్ చేసేసినామంటే మనకు పని అయిపోతుంది గాయలు చూడు ఆ జనరేటర్ అవుతా అదేనా జనరేటర్ లెఫ్ట్ సైడ్ పోనీ లెఫ్ట్ సైడ్ పోనీ ఇటా అదమ్మా ముంగట ఇక్కడ ముంగడ ఆపాడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు తీసుకొస్తున్నాం ఇంటికాడ డ్రాప్ చేసి వద్దాం ఎందుకంటే మంచి వచ్చాడు ఏమైనా రేపటికి మనకు జరిగితే నాకు ప్రాబ్లం అయితే అలా ఇంటి గల్లీలో ఉన్నాం అన్న ఇల్లు ఏ లిప్సీ లేవు నడు లిప్సీ మీ ఇల్లు వచ్చింది పా నడు ఇల్లు వచ్చింది పా మీ ఇంటికాడ ఉందా
నడు దిగు దిగు దా నడు నా దగ్గర ఉందా నీకు మంచిగా ఉన్నావు దోస్తులు ఏదైనా ఉంటుంది సో వీడియో పూర్తిగా చూసిరుగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకుర్రి అర్థమైందా లైక్ అయితే మీరు ఎట్లా కొట్టేస్తారు కామెంట్ అయితే పెట్టేస్తారు సో మీరు మాత్రం వీడియో ఎట్లుందో మీ అనుభవాన్ని ఈ వీడియోలో తెలుపురి పార్ట్ 2 రాబోతుంది తెల్లారి ఫోన్ వచ్చినాక పోయినాక ఆమె పరిస్థితి మామూలుగా లేదు ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకుపోయి చూపెట్టాలి ఆమెను సో పార్ట్ 2 మాత్రం కమింగ్ సూన్ దోస్తులు వేరే లెవెల్ వస్తుంది